ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2014లో నేను జడ్పీటీసీగా గెలిచాను తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చాను. అప్పటి నుంచి కూడా మా మామయ్య నాకు రైట్ హ్యాండ్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు యాక్టివ్ చేసి ప్రతి కార్యక్రమాలకు ఒక నేను నెగ్లెక్ట్ అయ్యకపోయినా మామయ్య నువ్వు వెళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవాడు నాకు. అలాంటిది రాజకీయంగా ఎదుర్కోలేక ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే కొందరు నాయకులు చేసిన ఈ పరిస్థితి పడుకుంటానికి భార్య భర్తలు ఇద్దరు పేక 1 గంట 20 నిమిషాలు పేక పోస్తారు. బాగా బ్లడ్ వచ్చింది కానీ తీసుకెళ్ళాము. కానీ మార్గం వచ్చిందని మాయ చనిపోయాడు. 1 గంట 20 నిమిషాలు కరెంట్ తీస్తారు. 3 సార్లు ఎవరైతే హత్య చేసినోడు ఉన్నాడో 3 సార్లు రోడ్డు వైపు 3 సార్లు తిరిగాడు. మీకు ఎవరైనా అనుమానం ఎవరి మీద అనేది ఇంకా ఏమి తెలుసుకుని ఎవరిని అనుమానించడం కూడా కరెక్ట్ కాదు. రాజకీయ కక్షలు ఇంకేంటి కాదు. దయచేసి రాజకీయాల వల్ల ఇంకెవరిని కుటుంబాలే వాళ్ళ తల్లిదండ్రుల పిల్లకి దూరం చేయొద్దని నా మనవి. బయట మా నాన్న కోర్టులో పనిచేస్తుంటారు, రిటైర్డ్ అసిస్టెంట్గా రిటైర్ అయిపోంటారు. అది మా నాన్నగారు మా అమ్మగారు బయట పడుకుంటారు. ఎవరో వచ్చి కత్తితోని పొడిచి వెళ్ళిపోంటారు. కరెంట్ కూడా పవర్ కూడా ఆపేశారు. హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చనిపోంటారు. ఉత్తరాది సంఘము, వయసు 60 సంవత్సరాలు, కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా చేసి రిటైర్ అయ్యారని. ప్రస్తుతం 2 పిల్లలతో ఆ పెళ్ళైన 2 బాబులతో పాటు వాళ్ళ భార్యతో ఇక్కడ ఉంటున్నాడు. నేను రాత్రి ఆ భార్య ఆయన కలిపి 6 బయట మంచం వేసుకుని పక్కన పడుకుని ఉంటా. రాత్రి 1 గంట పావు నుండి 1 గంట 40 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసం ఆత్మహత్య చేశారు. సంఘటన జరిగే ఈ కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం చెప్పట్లేదు. సంఘటన ఏ విధంగా జరిగిందనే విషయం దర్యాప్తు చేస్తారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.